Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఎలా ఉన్నారు అందరూ కూడా ఎగ్జామ్స్ కి మరి 10 days ప్లాన్ చెప్పాను కదా. సో ఆ వీడియో చూడడం వాళ్ళు చూసేయండి. సో అందులో మీ అందరికీ క్లియర్ గా చెప్పాను. సో అదంతా కూడా మీరు ఈ 10 days ఎవరైతే ఖచ్చితంగా గట్టిగా చదువుతారో ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటారని సో ఆ వీడియోస్ చూసేయండి. నిన్న నేను సైకాలజీకి సంబంధించి ఏ టాపిక్స్ మనం చదివితే 30కి 28 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు అనేది ఒక వీడియో చేశాను, అది కూడా చూసేయండి. అండ్ ప్రతిరోజు నేను ఆల్రెడీ క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను, అవి కూడా ఫాలో అయిపోతూ ఉండండి. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి మనకి ట్రిక్స్ వీడియో అండి. సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు లాస్ట్ మినిట్ లో మనం కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి మనకి తెలియని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది విత్ ఇన్ ఎగ్జాంపుల్స్ తో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఇలా మీకు ఎగ్జాంపుల్స్ తో సహా ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఏ విధంగా చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది నేను ఈ రోజు వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను బోర్డు మీద, ఆ తర్వాత మీకు ఓన్లీ ట్రిక్స్ వరకు ఇక్కడ చెప్తాను. మిగతా ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్తానో అది మీకు లాస్ట్ లో అటాచ్ చేస్తాను ఒక వీడియో అనేది. సో లాస్ట్ వరకు మీరు చూడండి, మీకు మంచి అవగాహన అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంతా కూడా ఎంత వరకు చదివాము అనే దానికంటే ప్రెజెంటేషన్. మనకి ఎగ్జామ్ హాల్లో ప్రెజెంటేషన్ అనేది చాలా ముఖ్యమండి. ఈ ప్రెజెంటేషన్ అనేది లేకపోతే మీరు ఎంత చదివినా కూడా వేస్ట్ అయిపోతుంది. మీరు చదివిన చదవంతా కూడా ప్రెజెంటేషన్ అక్కడ ప్రెజెంట్ చేయలేకపోయారు అనుకోండి, అలాంటప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా. సో మీ మైండ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్ గా ఉంచుకోండి. ఎటువంటి చెత్తని ఈ 10 days లేదా ఈ 5 days ఎగ్జామ్ కి వెళ్లే వరకు చెత్తని మైండ్ వరకు తెచ్చుకోవద్దు. మనలో చాలా మంది చేసే తప్పేంటో తెలుసా, బాగా చదువుతామండి, అంతవరకు మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు చదువుతాం. బట్ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత కొన్ని టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల అండ్ మనం రాయలేమేమో అని ఒక భయం ఉంటుంది కదండి, ఆ భయం వల్ల మనము సగం రాయకుండా అయిపోతాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మైండ్ లో ఉన్నటువంటి టెన్షన్స్ అన్ని 5 to 10 days పక్కన పెట్టేయండి. అండ్ అలాగే మీ మైండ్ ని పీస్ఫుల్ గా ఉంచుకోండి. చదివింది ఏదైతే ఉందో ప్రతిసారి గుర్తు చేసుకోవడానికి తెచ్చుకోకండి, ఎందుకంటే మీరు ఎంత గుర్తుకు చేసుకోవాలనుకున్నా సరే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఒక క్వశ్చన్ చూసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా మనం చదివింది అది గుర్తొస్తుంది. సో ఆ విధంగా మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ ని పీస్ఫుల్ గా ఉంచుకోండి. అన్నింటికంటే బెస్ట్ ట్రిక్ మీరు ఇది చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయకపోతే ఎవరైనా సరే చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్, ఇన్ కేస్ ఇంకా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అండ్ మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మిస్టేక్స్ ఉంటే ఏం చేస్తారంటే గెస్టెడ్ ఆఫీసర్ తోటి ఒక 2 జిరాక్స్ కాపీస్ ఏదైతే ఈ యొక్క హాల్ టికెట్ ఉందో హాల్ టికెట్ ని ఒక 2 జిరాక్స్ కాపీస్ తీసుకొని గెస్టెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ 2 ఫొటోస్ కి 2 దీని మీద ఏదైతే జిరాక్స్ల మీద మీరు సిగ్నేచర్ చేయించండి. సో పట్టుకొని వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అండ్ మీరు ఇంకేమైనా మార్చుకోవాలి అనుకున్నా ఇన్విజిలేటర్ దగ్గర మార్చుకోవచ్చు అని చెప్పారు మనకి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ లో. సో క్లియర్ గా హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ వీడియో కూడా చేయమని చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ లైట్ గా నేను ఒకసారి చెప్తాను. సో ఒక బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్ ఒకటి పట్టుకొని వెళ్ళండి, ఇంకేం అవసరం లేదు. ఒక హాల్ టికెట్ జిరాక్స్ అండ్ బ్లూ లేదా బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ అండ్ మీరు ఒక ఫోటో, వీలైతే ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి. ఒక ఐడి ప్రూఫ్ మస్ట్ అండ్ షుడ్ గా పట్టుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా పాన్ కార్డ్ కానీ, ఇలా మీ ఫోటో ఉన్నటువంటి ఐడి కార్డ్, మళ్ళీ చెప్తున్నా, ఫోటో ఉన్నటువంటి ఐడి కార్డ్, దానివి ఒరిజినల్ మాత్రమే పట్టుకొని వెళ్ళండి. ఇన్ కేస్ ఒరిజినల్ లేదు మా దగ్గర జిరాక్స్ ఉందంటే ఆ జిరాక్స్ పట్టుకొని వెళ్ళి చక్కగా కలర్ జిరాక్స్ తీయించేయండి. కలర్ జిరాక్స్ తీయించేసి దాన్ని లామినేషన్ చేయండి. సో అది ఒరిజినల్ అనే కనిపిస్తుంది కదా. సో ఇది జస్ట్ ట్రిక్ అండి. సో ఇలా మీరు ప్లే చేయండి. సో అది మీకు ఒరిజినల్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనము ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఆన్లైన్ ఎగ్జామ్ మీకు చాలా 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 బెటర్ ఆప్షన్ ఆఫ్లైన్ కంటే. ఎందుకంటే మనం బబుల్ చేసేటప్పుడు ఒకసారి మిస్టేక్ చేస్తాం అనుకోండి, అది మళ్ళీ మనము రైట్ చేయడానికి అవ్వదు. అదే ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, మీకు రైట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు మీరు మిస్టేక్ చేసుకున్నా టైం మీరు సేవ్ చేసుకుని లాస్ట్ కి ఒక 30 minutes లేదా 15 minutes టైం సేవ్ చేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు మీరు దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చాలా చాలా బెటర్ ఆప్షన్. మీరు ఏదైతే తప్పు చేశారో దాన్ని మళ్ళీ ముందుకు వచ్చి సరి చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ లో బ్లూ కలర్ టిక్ వస్తే ఏంటి, రెడ్ కలర్ వస్తే ఏంటి, అసలు లేకపోతే ఏంటి, మీరు చేసిన క్వశ్చన్స్ ని ఎలా చూసుకోవాలి, చేయని క్వశ్చన్స్ ని ఎలా చూసుకోవాలి, అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో మీరు మళ్ళీ బ్యాక్ కి వచ్చి మీరు ఏ క్వశ్చన్ పట్టలేదు అనేది మీకు గుర్తులేదు అనుకుంటే అక్కడ మీరు ఏది చెక్ చేసి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను. సో కామెంట్ చేయండి మీకు కావాలి అనుకుంటే. ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్ లో మేము ఎలా చేస్తే మనకి యూస్ఫుల్ ఉంటుంది, మనం టైం సేవ్ అవుతుంది అనేది సో చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు జస్ట్ లైట్ గా ఇవైతే చూసేయండి.
అండ్ 150 మార్క్స్ కి కదండి మనకి టెట్ వచ్చేసరికి. సో 150కి 150 కూడా పెట్టేయండి, ఎందుకంటే మనకి నెగటివ్ మార్క్స్ లేవు. సో ఫస్ట్ నుంచి మీకు తెలిసినవన్నీ ఆన్లైన్ ఎగ్జామే కదా, సో తెలిసినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళండి. తెలియని వాటికి వచ్చేసరికి లాస్ట్ లో నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్స్ అనేవి యూజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అంటారు ఈ ట్రిక్స్ యూజ్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అంటే, ట్రిక్స్ యూజ్ చేసుకుని ఎగ్జామ్ కి ఎందుకండి వెళ్తారు? ఇన్నాళ్ళు టైం ఇచ్చారు కదా, 60 days టైం ఇచ్చారు కదా, 90 days టైం ఇచ్చారు కదా, ఎందుకు చదవలేదు మీరు? చదివేసి కదా రాయాలి, చదవకుండా రాయొద్దని నేను చెప్పలేదు. అండ్ మీరు అయినా చదువుకున్న వాళ్ళలా కొంచెం బిహేవ్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు కొంచెం మీ మైండ్ యూజ్ చేయండి. ఇన్ని క్లాసెస్ చెప్తున్నాను, ఇంత మీకు పుష్ చేస్తున్నాను, ఇంత మోటివేషన్ చేస్తున్నాను, అయినా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉంటారండి. సో వాళ్ళు మన చదువుకున్న వాళ్ళు కాదు, ఏదో వచ్చి మధ్యలో మనల్ని బ్యాడ్ చేయడానికి వస్తారు. సో దాన్ని అయితే పట్టించుకోను. బట్ మనలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో అలా అస్సలు ఆలోచించకండి. మీరు బ్రేవ్ గా ఆలోచించండి, ధైర్యంగా ఆలోచించండి. మన ఆలోచన విధానం ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటుందో మనం ప్రెజెంటేషన్ కూడా అక్కడ పాజిటివ్ వేలో ప్రెజెంటేషన్ చేయగలుగుతాం. అది ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాదండి, మన ఆలోచన విధానం ఎప్పుడైతే పాజిటివ్ వేలో ఉంటుందో ప్రతి ఒక్కరిని మనం పాజిటివ్ గా వాళ్ళని మనం టీచ్ చేస్తూ ఉంటామో, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటామో, ఆటోమేటిక్ గా మన మైండ్ సెట్ పాజిటివ్ వేలోకి వెళ్తుంది. అదే మీరు నెగటివ్ గా మనకి సైకాలజీలో ఉండే ఒక థియరీ ప్రకారం ఏంటంటే 90% మనం ఎప్పుడైతే నెగటివ్ గా ఆలోచిస్తామో, అయ్యో నేను రాయలేనేమో, అయ్యో నేను ప్రెజెంట్ చేయలేనేమో, అయ్యో అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోతానేమో, ఇలా మీరు ఆలోచనలు పెట్టుకుంటే డెఫినెట్లీ 90% అదే జరుగుతుందండి. అదే మీరు ఎప్పుడైతే నేను ఖచ్చితంగా రాయగలను, నేను ఇంతవరకు చదివింది అక్కడ ఖచ్చితంగా ప్రెజెంట్ చేయగలను, ఖచ్చితంగా నేను చేస్తానని ఎప్పుడైతే మీరు ధైర్యంగా పాజిటివ్ థింకింగ్ తో ఉంటారో 90% మీకు పాజిటివ్ నే జరుగుతుంది. సో ఈ ట్రిక్ మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సింది పాజిటివ్ వేలో వెళ్తుండండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ మనల్ని కిందకి లాగుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ కప్పలు కదలా, ఒక నూతిలో ఒక బోలెడు కప్పలు పడిపోతాయి. కప్పలు పడిపోతే ఒక కప్ప పాపం పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుందండి. ఆ బావిలో నుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మిగతా కూడా పైకి ఎక్కొచ్చు కదండి, దాన్ని కాలుట్టుకొని లాగుతుంటాయి అనమాట. అంటే మనం పైకి ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని పుష్ చేయడం కాదు కదా, కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కాదు కదా, మనల్ని ఇంకా పట్టుకొని లాగుతుంటారు. సో అవన్నీ పక్కన పెట్టేయండి. ఏదైతే మీ గోల్ ఉందో, ఏదైతే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో, ఎక్కడైతే మీరు ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నారో, సో మీ గోల్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామ్ ఎలా ప్రెజెంట్ చేయాలనేది చూసుకోండి. ఈ 5 to 10 days మీరు ఏం చేస్తారంటే అస్సలు మీరు అనవసరమైన విషయాలకి వెళ్ళకండి. చదివింది మీరు పీస్ఫుల్ మైండ్ తో మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఈ 10 days కష్టపడతారో డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్ అండి. మంచి స్కోర్ ఖచ్చితంగా సాధిస్తారు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకే, నేను మనం చెప్పాను ఎలా చదవాలి 10 days అనేది, అది ట్రై చేసి చూడండి. ఇంతవరకు నేను చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మేము ఇంతవరకు అసలు చదవడానికి అవ్వలేదండి. ఈ 10 days మీరు చదివినా మీరు అయిపోతారండి, దాని ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి చెప్తూనే ఉన్నా. సో ఎవరైతే వాటిని పాటిస్తారో డెఫినెట్లీ మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటారు. సో ఇప్పుడు మనము 150కి 150 మార్క్స్ పెట్టేయాలండి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఫస్ట్ తెలిసినవన్నీ చేసుకుంటూ వెళ్ళండి. తెలియని వాటిని లాస్ట్ లాగా వదిలేసి ఆ లాస్ట్ లో మీరు చేయాలి. ఆ ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఎలా చేయాలి, మీకు తెలియని క్వశ్చన్స్ అనేది మనం ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ మనం సైకాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే, సైకాలజీకి వచ్చేసరికి ఎప్పుడైనా ట్రిక్స్ అంటే మనం నేనైతే మాత్రం ఏం చెప్తానంటే, మనకి ఉన్నది చైల్డ్ సైకాలజీ. చైల్డ్ సైకాలజీ అంటే పుట్టినప్పటి నుంచి, శిశువు అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి పెద్దవాడయ్యే వరకు, సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు మనం నేర్చుకుంటాం ఆ పిల్లవాడి సైకాలజీ ఎలా ఉంటుంది అనేది, మనం నేర్చుకున్నది అదే కదా. సో అలా మీరు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడి సిచ్యువేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఈ వికాస ఏ దశలో పిల్లవాడు తార్కికంగా ఆలోచిస్తాడు అనేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆ తార్కికంగా ఆలోచించే స్థితి ఏది? ఒక 4th క్లాస్ 3rd క్లాస్ ఇలా ఆలోచిస్తాడు. సో అటువంటి దశని ఏమంటారు? ఇలా మీరు ఆలోచించి ఎప్పుడైతే సైకాలజీలో క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతారో అప్పుడు మీకు ట్రిక్ ఈజీగా మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ వస్తుంది. అది తెలియని వాటికి ఖచ్చితంగా మనకి పక్కగా 100% తెలుసు ఈ క్వశ్చన్ కి అంటే పెట్టేయండి. లేదు రెండు మాత్రమే మనకి ఆప్షన్స్ అదా ఇదా అని కన్ఫ్యూజ్ ఉండేటప్పుడు ఆ స్టేజ్ లోకి వెళ్ళండి. వికాసంలో ఆ స్టేజ్ లోకి వెళ్ళి మీరు ఆన్సర్ చేయగలిగితే డెఫినెట్లీ అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సైకాలజీ ఎప్పుడైనా సరే ట్రిక్స్ అంటే మీరు ఫస్ట్ తెలిసినవన్నీ పెట్టుకుని వెళ్ళిపోండి. తెలియని వాటికి మీరు ఆ స్టేజ్ కి వెళ్ళండి. లేకపోతే వికాసం తర్కంగా ఆలోచించి ఆన్సర్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వికాస నియమాల గురించి అడిగాడు అనుకోండి,
ఒక పిల్లవాడు ఫస్ట్ పాకడం నేర్చుకున్నాడు, తర్వాత పరిగెత్తడం నేర్చుకున్నాడు. వికాసం ఒక క్రమానుగతంగా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. ఇలా మీరు ఎప్పుడైతే అది ఆలోచించి చేస్తారో ఒక్కసారి ఆలోచించండి, ఒక్క సెకండ్ 4 ఆప్షన్స్ చదవండి. 4 ఆప్షన్స్ లో ఎలిమినేషన్ పద్ధతి, ప్రతి దానికి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఇలా అన్నింటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది చాలా చాలా యూజ్ఫుల్ గా ఉంటుందండి. ప్రతి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క బిట్ తీసుకొని నేను మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఈ వీడియో లాస్ట్ లో అటాచ్ చేస్తాను, అది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అటాచ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి 2 ఆప్షన్స్ కరెక్ట్ గా అనిపించినప్పుడు తెలియని క్వశ్చన్ కి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాము, డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాం. సో సైకాలజీకి మాత్రం ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఆలోచించండి, మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ గా అవుతుంది. తర్వాత తెలుగు వచ్చేసరికి మనకి ఇక్కడ అపరిచిత పద్యం, అపరిచిత గద్యం ప్రతి ఒక్కరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ముందు పద్యము గద్యము చదవకండి. తర్వాత క్వశ్చన్ చదివిన తర్వాత ఒక క్వశ్చన్ లో ఒక కీవర్డ్ పట్టుకొని ఆ కీవర్డ్ మనకి పద్యంలో ఎక్కడుంది, గద్యంలో ఎక్కడుంది అనేది వెతకండి. సో అలా ఎప్పుడైతే వెతుకుతారో మీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఆన్సర్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి. సో తెలుగుకు సంబంధించి ప్రతి టాపిక్ అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు ఇలా మీకు బిట్స్ చేస్తూ పాటు 1 to 10th క్లాస్ వరకు ఉన్న అర్థాలన్నీ, ఆ నానార్థాలన్నీ ఆఖరికి సందులతో సహా చేసేసానండి. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో రిలీజ్ చేస్తాను. సో చూడండి, కానీ అది లెంగ్తీ అవుతుంది, మీకు నచ్చిన దగ్గర చూస్తూ ఉండండి. లెంగ్తీ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వాటిని సగం టాపిక్ వైజ్ చేసినవి ఉన్నాయి, ఆ టాపిక్స్ అన్ని కలిపి ఒక వీడియోలో చేసినవి ఉన్నాయి. ఇదే విధంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సైకాలజీ అన్ని 10-12 గంటల వీడియోస్ కూడా 1500 బిట్స్ వీడియోస్ అండ్ మారథాన్ మొత్తం క్లాస్ అంతా ఒకే వీడియోలో, అది ఒక్క వీడియో చూసుకుంటే మీరు ఎగ్జామ్ కి వెళ్లే ముందు మంచి స్కోర్ చేసుకునే విధంగా మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి. అవి రీఅప్లోడ్ చేస్తూ ఉన్నాను అండ్ కొత్తవి కూడా చేస్తూ ఉన్నాను అండ్ పాతవి కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఉన్నాయి. ప్లేలిస్ట్ల రూపంలో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూస్తూ ఉండండి అండ్ ప్రతిరోజు మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. సో ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటారు. సో తెలుగు వచ్చేసరికి మీరు ఎప్పుడైనా సరే అవన్నీ ఒకేసారి చదువుకుంటూ లైట్ రీడింగ్ చదువుకుంటూ వెళ్ళిపోండి, మీరు డెఫినెట్లీ అక్కడ ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా? ఎలిమినేషన్ ప్రాసెస్ తెలుగుకు కూడా యూజ్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్ లో కూడా మీరు ప్యాసేజ్ రైటింగ్ వచ్చేసరికి ప్యాసేజ్ మొత్తం చదవకండి. ఇంగ్లీష్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ కి మ్యాథ్స్ కి ప్రాక్టీస్ అండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ వచ్చేసరికి ఎంత చదివినా ఇక్కడ మనం ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి మాక్సిమం తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరం కదా. సో ఈవెన్ నేనైనా సరే నేను అక్కడ ప్రెజెంటేషన్ చేయలేకపోతాను, ఇక్కడ ఎంత చదివినా కూడా ప్రెజెంటేషన్ చేయలేకపోతాను. చాలా మంది మనలో ఏంటంటే ఒక క్వశ్చన్ నేను మీకు అడిగాను అనుకోండి, టక్కని ఈజీకి సమాధానం చెప్తారు. అదే క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపించింది అనుకోండి, మర్చిపోతాం, మనం దానికి ఆన్సర్ చేయలేకపోతాం. అలాగే ఒక బుక్ లో కనిపించింది అనుకోండి, దానికి ఆన్సర్ చేయలేకపోతాం. అదే ఇలా అడిగాను అనుకోండి, ఫేస్ టు ఫేస్ మీకు అడిగాను అనుకోండి క్వశ్చన్, ఏంటి మేడం ఆప్షన్స్ 4 ఆప్షన్స్ చెప్పండి అని అడుగుతారు. సో టక్కన ఈజీగా మీకు అది గుర్తొస్తుంది. కానీ అది ప్రెజెంటేషన్ చేసే వచ్చేసరికి అక్కడ కనిపిస్తుంది కదా మనకి స్క్రీన్, సో మర్చిపోతాం. నేను చేసే మిస్టేక్ కూడా అదే. సో మాక్సిమం మార్క్స్ నాకు అందువల్ల పోతూ ఉంటాయి. సో ఆ మిస్టేక్ చేయకూడదు అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ఇంగ్లీష్ వచ్చేసరికి ప్యాసేజ్ రైటింగ్, ప్యాసేజ్ ఎప్పుడు చదవకండి. క్వశ్చన్స్ మనం చూసిన తర్వాత కీవర్డ్ పట్టుకొని ప్యాసేజ్ లోకి వెళ్ళి ఆ కీవర్డ్ పట్టుకొని వెతకండి. ఆ తర్వాత ఇంకేం చేస్తారంటే మిగతా అన్ని టాపిక్స్ కి వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్ళిపోండి. మీకు అది మైండ్కి ఎక్కినా ఎక్కకపోయినా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు చదువుకుంటూ వెళ్తారో డెఫినెట్లీ అక్కడ మనకు వచ్చేసరికి ఇన్ను అని ఇలాంటివి మనకు ఉంటాయి కదా. సో అలాంటివి వచ్చేసరికి డెఫినెట్లీ మనకి ఒక చిన్న ఐడియా వస్తుంది అనమాట. ఆ ఐడియా పట్టుకొని వెళ్ళిపోండి. తెలిసినవి అయితే మాత్రం ఇలా చేయకండి, తెలిసినవి ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తెలియని వాటికి ట్రిక్స్ అన్ని కూడా చెప్తున్నా, అర్థమవుతుందా? సో తెలుగుకి ఇంగ్లీష్ కి మనకు అలా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ అండి. ఈ మ్యాథ్స్ కి మీకు ఒక 10 క్వశ్చన్స్ కి ఇలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో లాస్ట్ లో నేను మీకు అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎలిమినేషన్ ప్రాసెస్, రైమింగ్ ప్రాసెస్, ఇలా మీకు ప్రతిదీ కూడా మ్యాథ్స్ మీరు నమ్మరు కానీ 30 క్వశ్చన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా తీసేయచ్చు, తెలుసా మీకు? సో మ్యాథ్స్ వచ్చేసరికి ఎలిమినేషన్ ప్రాసెస్ 4 ఆప్షన్స్ లో ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ పట్టుకొని మొత్తం 30 క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. ఒక 6 క్వశ్చన్స్ మనకి మెథడాలజీ ఉంటుంది, మిగతా 24 క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు అండి. అండ్ ఇంకో విషయం, మనకి తెలియని నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేసరికి 1991, 2 వచ్చేసరికి 1970, 3 వచ్చేసరికి 1973, 4 వచ్చేసరికి 1989, ఇలా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. ఇది మనకి మ్యాథ్సే కాదు, ఎటువంటి సబ్జెక్ట్ అయినా సరే ఇలా మనకి నెంబర్లు వచ్చేటప్పుడు ఈ దూరంగా ఉన్నవి వదిలేయండి. ఈ దగ్గరలో ఇప్పుడు 70, 73 అనేది మనకి దగ్గర ఉన్న నెంబర్స్ కదా. సో ఆ రెండింట్లో ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. సో అలా మీరు చూసుకోండి. అండ్ అలాగే అంకెలు ఉంటాయి, 1, 9, 200,
ఇంకోటి వచ్చేసరికి 210 ఇస్తాడు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అలా దగ్గర నెంబర్స్ చూసుకోండి. సో మ్యాథ్స్ లో అయినా సరే వాల్యూస్ ఉంటాయి కదా, వాల్యూస్ ఒకటి 240 ఇచ్చాడు, కొంచెం నెక్స్ట్ 250 ఇచ్చాడు, తర్వాత 255 ఇచ్చాడు, ఇంకోటి 290 ఇచ్చాడు. సో ఈ రెండింట్లో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. అంటే మనకి రెండు దగ్గర నంబర్లు వచ్చేసరికి మనకి తెలియనప్పుడు అండి, తెలిసినప్పుడు కాదు, తెలియనప్పుడు మనము ఈ విధంగా చేసుకుని వెళ్తే డెఫినెట్లీ మనం అనేది మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈవీఎస్, సైన్స్ అండ్ సోషల్ అండి. ఇలా మనకి సబ్జెక్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి డెఫినెట్లీ తెలియనివి కొన్ని ఉంటాయి, ఆ తెలియనివి తీసేయండి. ఆ తెలిసిన దాంట్లో ఇదా అని కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఏదో ఒకటి మరి ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. మనకి ఎలాగో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి. సో దీనికి కూడా నేను సైన్స్ సోషల్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ వీడియో లాస్ట్ లో అయితే నేను మీకు ఎలా మనం ఎలిమినేషన్ చేయాలి, ఎలా మనం ఆన్సర్ తెలియని వాటికి గుర్తించాలి అనేది అటాచ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సో మనం ఈ రోజు వచ్చేసరికి ట్రిక్స్ కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్, మనకి టెట్ కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ గురించి నేను మీకు లైట్ గా వివరించాను. ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తాను, అది మీకు ఎక్స్ప్లెనేషన్స్ తో సహా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పానిక్ అవ్వకండి. మీరు ఎంత చదివినా కూడా అక్కడ గుర్తు తెచ్చుకోవడానికి అస్సలు ప్రయత్నం చేయకండి. ఆ రోజు మొత్తం పీస్ఫుల్ గా ఉండండి, ఎగ్జామ్ కి పీస్ఫుల్ గా వెళ్ళి అటెండ్ చేయండి. అండ్ మనకి హాల్ టికెట్ లో ఇంకేమి ఇచ్చారంటే, అనవసరంగా మేము బయటకి ఎక్కువ సార్లు వాష్రూమ్స్ కి ఇలా పంపించమని చెప్పారు ఆల్రెడీ. సో జస్ట్ మనకి అత్యవసరమైన పరిస్థితి వస్తే ఒకసారి మాత్రమే పంపిస్తామన్నారు. సో అది కొంచెం చూసుకోండి, మీరు ముందుగానే అవన్నీ చూసుకోండి. ఆ 1.5-2 గంటల ముందు ఎగ్జామ్ హాల్ కి ఉండమని చెప్పారు. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి వాటికి థంబ్ ఇంప్రెషన్స్ ఇలాంటివన్నీ కొన్ని ప్రాసెస్ ఉంటాయి. సో మాక్సిమం మీరు అరగంటలోగా వెళ్ళేలా ట్రై చేయండి. ఇంకా టైం దాటితే మాత్రం అలా చేయకపోతే అనవసరంగా మనం ఎంతవరకు పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అది చూసుకోండి. సో ఇప్పుడు నేను మీకు ప్లే చేస్తాను ఈ ట్రిక్స్ అన్ని కూడా వివరంగా, అవన్నీ చూసేయండి. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి వీడియో మనవి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఉంటాయి. పీడిఎఫ్స్ చాలా మంది అడుగుతుంటారు, ఆ పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి, వాట్సాప్ ఛానల్లో. ఈ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్స్ అనేవి ఎవరికి నెంబర్స్ కనిపించవండి. నేను ఏదైనా సరే మీ ఆడపిల్లలకి అండ్ అందరికీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ నేను ఎంచుకుంటాను. సో ఈవెన్ నాకు కూడా వాట్సాప్ ఛానల్ అయితే మీ పేర్లు కానీ మీ నెంబర్లు కానీ ఏవి కనిపించవు. సో మాక్సిమం సేఫ్ వి నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో అందరూ జాయిన్ అవ్వండి, అందులో పీడిఎఫ్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ వీడియోకి అటాచ్ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోకండి, వీడియో అయిపోయింది కదా అనేసి ఆఫ్ చేసేయకండి. సో మీకు నచ్చిన కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా హ్యాపీగా ఇంకా చాలా ఎక్కువ వీడియోస్ అయితే తయారు చేసేస్తూ ఉంటాను. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరికి షేర్ కూడా చేసేయండి. అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి 5:2, దాని యొక్క వైశాల్యం 360 చదరపు మీటర్లు అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. 15, 10, 30, 12, 10, 5, 10, 20 అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి, 5:2. ఇందులో 5:2 నిష్పత్తిలో ఏది ఉందో ఒకసారి చూసుకోండి. మీకు లెక్క రాలేదు, కట్టడం రాలేదు. సో 5:2 నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి, ఆన్సర్ మీకు అదే అవుతుంది. 5:2 నిష్పత్తిలో ఏది ఉందో మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఒకసారి చూసుకుందాం. 5 3 15, 5 2 10, ఇది 3:2 నిష్పత్తి వచ్చింది. అలాగే ఇక్కడ 5 6 ఇది 5తో అవుతుందా? అవ్వదు. 2తో అవుతుంది. 2 15 30, 2 6 12, ఓకేనా. అండ్ 3 5 15, 3 6, కాబట్టి 5:6 ఇక్కడ వచ్చింది. ఇంకా మిగతావి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి. 5 5 10, 5 1 5, 2:1 వస్తుంది ఇక్కడ నిష్పత్తి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 1 10 1 1, 10 20, 1:2 వస్తుంది. చూడండి, ఫస్ట్ది 3:2 వచ్చింది. అలాగే సెకండ్ది 5:2 వచ్చింది. థర్డ్ది 2:1 వచ్చింది. తర్వాత ఫోర్త్ది 1:2 వచ్చింది. మనకి 5:2 అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది? సో
1 2 3 ఇలా మీరు వెళ్ళారనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది. లేదా మీకు ఎలా అయితే లెక్కలు చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి 7:11 నిష్పత్తిలో ప్రతి దానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి నాలుగుకి సమానం అవుతుంది. ఫస్ట్ 1ని కలుపుదాం. 7 + 7 14, 14:11 + 7 ఎంతమ్మా 18. ఇప్పుడు ఇది మనకి 3:4కి సమానం అవుతుందా లేదా చూడండి. 2 7 14, 2 9 18. ఇది మళ్ళీ అవుతుందా? అవ్వదు. లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి. 5 కలపండి. 7 5 12, 11 5 16. ఒకసారి ఇక్కడ చూడండి. 2 ఎంతలా 2 6 12, 2 8 16, 2 4 8, 2 3 6, 3:4 వచ్చింది. ఇంకా మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడాలి. మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది కానీ మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడండి. ఇక్కడ 3కి 6 కలపండి. ఎంత 7కి 6 కలపండి 13, 11కి 6 కలిపితే 17. ఇవి అసలు అవనే అవ్వవు. 9 కలపండి. 7కి 9 కలిపితే 16, 11కి 9 కలిపితే 20. ఇక్కడ 2 10, 2 8, 2 4, 2 5, 4:5 వచ్చింది. కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 2 సంఖ్యల మొత్తం 29. ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇక్కడ మొత్తం 29 ఇచ్చాడు. ఒకసారి మీరు ఇక్కడ 2 సంఖ్యలు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అన్నాడు. ఈ 2 మధ్య డిఫరెన్స్ చూస్తుండండి. ప్రతిదానికి -5 అనేసి వచ్చింది అనుకో అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి. 18 నుంచి 11 తీస్తే ఎంతమ్మా 7, 17 నుంచి 12 తీస్తే ఎంతమ్మా 5, 20 నుంచి 9 తీస్తే ఎంతమ్మా 11, 25 నుంచి 4 తీస్తే ఎంతమ్మా 19. మరి 5 ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి. కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఈ సమస్య అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోండి. ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది. కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది. అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక ఆప్షన్ మనకు కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి. ఇది మనకు కాదు కాబట్టి దీనికి వెళ్ళాం. ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం. ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం. ఖచ్చితంగా మనకి 4th ఆప్షన్ అవుతుంది. మనకి ప్రతిసారి రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడితో తేలిపోతుంది. లేదు అంటే మిగతావి కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్ నార్మల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్, సోషల్ ఇలా మెథడాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా, ఆప్షన్స్ త్రూ ప్రాసెస్ ఏ విధంగా ఒకసారి మనం చూసుకుందాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. మూత్రపిండాలకి సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. సెకండ్ వన్ ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపిస్తాయి. థర్డ్ వన్ ఇవి వరహ కుహరంలో వెన్నెముక పై భాగాన ఉంటాయి. ఫోర్త్ వన్ ఇవి శరీరంలోని విసర్జక వ్యవస్థల భాగాల్లో అతిపెద్దవి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 2 3 4, సెకండ్ వన్ 3 4, థర్డ్ వన్ 1 2, ఫోర్త్ వన్ 1 3 4. సో సరైన సమాధానం మనకి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే 1 2 మాత్రమే సరైనవమ్మ. సో ఒకసారి ఎలా ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి చూసుకుందాం. మనకి మూత్రపిండాలు అంటే మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. మూత్రపిండాలు అంటే ఇలా ఉంటాయి అనేది మనకి అవగాహన అనేది ఆల్రెడీ ఉంది. సో మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇది మనకి సరైనదే. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటికి పంపిస్తాయి. అంతే కదా, మూత్రపిండాలు చేసే పనే మనకి అది అందరికీ మ్యాక్సిమం తెలిసి. 2 ఉరహ కుహరంలో వెన్నెముక పై భాగాన ఉంటాయి. ఉరహ కుహరం అంటే ఏంటమ్మా మన చెస్ట్ దగ్గర ఉండేది ఉరహ కుహరం. అయితే మూత్రపిండాలు మనకి చెస్ట్ దగ్గర ఉంటాయా? ఒకసారి చూసుకోండి. మనకి ఉరహ కుహరంలో అంటే చెస్ట్ దగ్గర వెనక భాగాన ఉంటాయా? కాదు. కాబట్టి ఇది ఈజీగా ఇలా తీసేయండి. అలాగే శరీరంలో విసర్జన వ్యవస్థ భాగాల్లో అతి పెద్దది మనం విసర్జన వ్యవస్థ, చర్మం కూడా ఒక విసర్జన వ్యవస్థ. అతి పెద్దది మనకి చర్మం. కాబట్టి ఇది మనకి కాదు. కాబట్టి 3 4 అనేది కాదు, ఎలిమినేట్ చేసేయండి. 1 2 మాత్రమే సరైనవి. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మనకి 4th ఇచ్చాడు. మనకి 2 తెలుసు, ఇది తెలియదు, ఇది కూడా తెలుసు, కానీ ఇదే ఇంకా తెలియదు, ఇది తెలియదు అంటే 4th చూడండి. 1 2 4 ఎక్కడైనా ఇచ్చాడా? 1 2 3 4 ఇచ్చాడు, 3 4 ఇచ్చాడు, 1 2 ఇచ్చాడు, 1 3 4 ఇచ్చాడు. అర్థమైందా? కానీ 1 2 పక్కాగా మనకు తెలుసు. అర్థమైందా? 1 2 పక్కగా తెలుసు. కాబట్టి ఇక్కడ 2 లేకుండా 3 4 ఇచ్చాడు. కాబట్టి ఇది కాదని కొట్టేయాలి. కాబట్టి అప్పుడు 1 2 మాత్రమే సరైనది. ఈ విధంగా మీరు గెస్ చేసి ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ సరైన జతను గుర్తించండి. విభాగం ఏ కుక్కలు, గద్దలు, గబ్బిలాలు, సరీసృపాలు. విభాగం బి రుచి, వాసన, దృష్టి, వినికిడి. ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ 1B. ఒకసారి చూడండి. 2C. అలాగే గబ్బిలాలకి వచ్చేసరికి 3D. అలాగే సరీసృపాలు వచ్చేసరికి 4A.
చూడండి, కుక్కలు మనందరికీ తెలిసిన విషయమే. వాసన బి కరెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ లైన్లో బీలు ఇచ్చినవి ఏవేవో చూసుకోండి. బి ఏటేటికి ఇచ్చాడు, ఒకటి దాంట్లో ఇవ్వలేదు తీసేయండి, రెండో దాంట్లో ఇవ్వలేదు తీసేయండి, ఎలిమినేట్ ఈ రెండు ఫస్ట్ తీసేయండి. ఇది మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా పక్కాగా తెలుసు, కుక్కల వాసన ద్వారా తెలుసుకుంటాయని. కాబట్టి ఈ రెండు తీసేయండి. చూడు ఇప్పుడు రెండే ఉన్నాయి, థర్డ్ వన్ ఫోర్త్ వన్, ఏది కరెక్ట్? ఇంకోటి చూడండి, గద్దలు మీకు తెలుసా, గద్దలకి కంటి చూపు మాత్రమే ఎక్కువ కాబట్టి దృష్టి ద్వారా అని తెలుసుకోండి. సి చూడండి, బి అనేది సిడి, ఈ రెండిట్లోనే ఇప్పుడు చూడాలి కదా, ఇది థర్డ్లో మాత్రమే సి ఉంది. ఇన్ కేస్ అది కూడా మనకి తెలియదు. గబ్బిలాలు వచ్చేసరికి మనకి వినికిడి, అర్థమైందా? గబ్బిలాలు వినికిడి ఇది మీకు తెలుసు అనుకోండి, లేదా సరీసృపాల రుచి ఇది మీకు తెలుసు అనుకోండి, ఇలా మీరు పెట్టేయండి. సో లేదు ఇంకొకటి కూడా తెలియదు అంటే ఖచ్చితంగా ఇంకొకటైనా తెలిసి ఉంటుంది, లేదు అంటే ఈ రెండిట్లో మీకు ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు 3 చూస్ చేసుకోండి. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? అర్థం కాకపోతే మరొకసారి ముందుకు వెళ్ళి మీరు దీన్ని విన్నారనుకోండి, అది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అని అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ప్రతి దానికి కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం వెళ్ళినట్లయితే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ అనేవి చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా, తెలియని క్వశ్చన్స్కి చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇవి ఇప్పుడే చెప్పేస్తే ఎలా అని. కానీ ఇటువంటి కొన్ని తెలియాలండి, మనకి కూడా తెలియాలి. తక్కువ టైంలో మనం టైం మేనేజ్ చేసుకుంటూ తక్కువ టైంలో మనం ఎక్కువ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇటువంటి కొన్ని ట్రిక్స్ అయితే తెలియడం ద్వారా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ట్రిక్, మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి అవసరం. బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి. ఫార్ములాస్ నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. అసలు ఈ బేసిక్ ప్రిన్సిపల్ నాలెడ్జ్ ఉండాలా? ఖచ్చితంగా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపే ఎగ్జాము అనుకుంటే మీరు రేపు కాదు ఒక 5 డేస్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఈ 5 డేస్ మీరు సింపుల్ ట్రిక్స్ ద్వారా మీరు బేస్ చేసుకొని రాసుకోవచ్చు. బట్ ఈ సింపుల్ ట్రిక్స్ మీకు ఇన్ కేస్ ఆ క్షణానికి అవగాహన లేకపోయినా, ఆ క్షణానికి గుర్తు రాకపోయినా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండడం వలన మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతారు. కంపల్సరీ మీకు టైం అనేది చాలా దూరం ఉంది ఎగ్జామ్కి అంటే మాత్రం బేసిక్స్తో సహా నేర్చుకోండి. బేసిక్స్తో సహా నేర్చుకోవడం అంటే ఏంటి? డెప్త్గా, ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యామానం అనే టాపిక్ ఉందనుకోండి, ఆ సంఖ్యామానంలో ఉన్నటువంటి అన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాని గురించి కూడా, ప్రతి ఫార్ములాను కూడా మీరు ఫార్ములా త్రూ ఫస్ట్ మీరు ప్రతి లెక్కని కూడా చేయవలసి ఉంటుందండి. ప్రతి లెక్కని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది బేసిక్ ప్రిన్సిపల్స్ ద్వారా నేర్చుకోవాలి. అలాగే ఫార్ములాస్ బేస్డ్గా మీరు చేయాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ తక్కువ టైంలో ఉంది అటువంటప్పుడు మాత్రమే మీరు సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసి ఒక 5 సెకండ్స్లో లేదా 3 సెకండ్స్లో ఈవెన్ మీరు చేయాలి అనుకుంటే మాత్రం అటువంటివి మీరు చేయొచ్చు. బట్ మీరు స్టార్టింగ్ నుంచి అయితే మాత్రం బేసిక్స్ లేకుండా మ్యాథ్స్ అనేది మీకు చాలా కష్టమైపోతుంది. మీకు మైండ్లో బేసిక్స్ లేకుండా మ్యాథ్స్ అనేది అస్సలు రాదు. మ్యాథ్స్ మనకి కావాలి అంటే మాత్రం బేసిక్స్ నుంచి మనం నేర్చుకోవాలి, బేసిక్ ప్రిన్సిపల్స్ నుంచి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫార్ములాస్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా మీరు తయారు చేసుకోవాలండి. ఫార్ములాస్ నోట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ చాప్టర్లోనే తీసుకుందాము సంఖ్యామానము, సంజ్ఞామానము అంటే అసలు సహజ సంఖ్యా సమితి అంటే ఏంటి, అకరణీయ సంఖ్యా సమితి అంటే ఏంటి, ఇలా వాటి గురించి నేర్చుకోవాలి డెప్త్గా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి సహజ సంఖ్యల మొత్తం ఏంటి, అలాగే వాటి యొక్క ఇదిగోండి ఇలా మనం ప్రిన్సిపల్స్ ప్రతిదీ కూడా ఫార్ములాస్ అనేది ఈ విధంగా మనము ఒక నోట్స్లా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలండి. మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తానికి సూత్రం ఏంటి? n²(n+1)² ఈజ్ ఈక్వల్స్ టు n × n+1/2² ఇలా అయినా మనం రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములాస్ అనేవి ప్రతి దానికి మీరు ఫార్ములాస్ అనేవి ఈ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2 ఎందుకంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుంటే మైండ్లో ఆన్సర్ అనేది ఈజీగా చేసేయగలుగుతారు. సో మనము ఫార్ములాస్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా PDF కానీ ఫార్ములాస్ మీకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా నేను ఫార్ములాస్ అన్నీ కూడా 1 to ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఎన్నైతే టెక్స్ట్ బుక్స్ నుంచి ఫార్ములాస్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఒక వీడియో నేను తయారు చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. అది మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ అది మీరు చూడలేము అంటే కొత్తగా మళ్ళీ కూడా అప్లోడ్ చేస్తాను. అలా అయినా సరే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా ఆ వీడియోని చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్నాము బేసిక్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి. అలాగే ఫార్ములాస్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనేది మనకి ఫస్ట్ ట్రిక్ అండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? స్మార్ట్ థింకింగ్ అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్.
స్మార్ట్ థింకింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక లెక్క ఇచ్చారు చూడండి. 7, 2, 3 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఉండేట్లు రాయగల విభిన్న 3 అంకెల సంఖ్య కావాలి అన్నాడు. సో ఆప్షన్ 1 6 ఇచ్చాడు, ఆప్షన్ 2 4 ఇచ్చాడు, అలాగే ఆప్షన్ 3 3 ఇచ్చాడు, ఆప్షన్ 4 5 ఇచ్చాడు. సో 7 2 3 అంకెలను ఉపయోగించాలంటే 723, అలాగే 273, అలాగే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ 327, ఇలా మీరు చేసుకుంటూ పోతే టైం అంతా మీకు అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో స్మార్ట్ థింకింగ్ అంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది చేసేయవలసి ఉంటుంది. విత్ ఇన్ 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ లేదా 5 సెకండ్స్. సో ఎలా చేసేయాలి? ఇక్కడ మనకి 3 అంకెలు ఇచ్చి 3 అంకెల సంఖ్య అనేది ఎంత వస్తుంది అనేది కనుగొమన్నారు. సో 3 అంకెల సంఖ్య ఇచ్చారు కాబట్టి 3 × 2 × 1 = 3 2 6, 6 × 1 6. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 6. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంతే సింపుల్గా చూడగానే ఇటువంటి లెక్కల్ని మనం చూడగానే విత్ ఇన్ 3 సెకండ్స్, విత్ ఇన్ 5 సెకండ్స్లో మనం చేయగలిగే సత్తా అనేది, కెపాసిటీ అనేది మనం స్మార్ట్ థింకింగ్ నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా మంచి స్కోర్ అనేది మ్యాథ్స్లో చేసేయగలము. సో చూసారా, అలాగే ఇక్కడ 4 అంకెలు ఇచ్చారనుకోండి, అప్పుడు 4 × 3 × 2 × 1 ఇదే విధంగా చేసేసి వేసేయండి, 4 అంకెల సంఖ్యలు వచ్చేస్తాయి. సో ఈ విధంగా స్మార్ట్ థింకింగ్ అనేది మీరు మ్యాథ్స్లో కంపల్సరీ నేర్చుకోవాలి. ఫస్ట్ డెప్త్గా చదవాలి, ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు స్మార్ట్ థింకింగ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా విత్ ఇన్ 3 సెకండ్స్ 2 సెకండ్స్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి వీడియోస్ కూడా ఆల్రెడీ క్లాసెస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను? స్మార్ట్ థింకింగ్ ఆన్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇప్పుడు మీకు చెప్పబోయే క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్లో స్మార్ట్ థింకింగ్ ఉంది, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంది. ఎలానో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వాడి క్వశ్చన్ ఏంటి? కార్కి 364 ఇచ్చాడు, టిన్కి 182 ఇచ్చాడు, బోట్కి 7561 ఇచ్చాడు. సో కాంట్రాక్టర్కి మీరు కనుగొమన్నాడు. సో కాంట్రాక్టర్లో ఉన్నటువంటి అక్షరాలన్నింటికీ కూడా ఇక్కడ ప్రతిదానికి ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాము? సికి ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు, ఓకే ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇలా ప్రతిదీ రాసుకుంటూ కూర్చుంటే మనకి అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే మనం స్మార్ట్ థింకింగ్ చేయాలి, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో అన్నింటికి 352 అనేది కామన్గా ఇచ్చాడు, అలాగే అన్నింటికి 154 అనేది కామన్గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఆర్ఏసి మధ్యలో ఉంది చూసారా? కార్ని తిరిగేస్తే కదా ఆర్ఏసి అంటే ఏమొస్తుంది? కార్ని తిరిగేసేయండి. 364 అంటే 463. ఈ 463 అనేది ఎక్కడుంది? ఈ మిడిల్లో చూసుకోండి. సో ఇక్కడ ఉంది, థర్డ్లో ఉంది, అంటే ఇక్కడ లేదు. సో ఈ మూడింటిని మీరు తీసేయండి. ఓన్లీ 463 అనేది ఇక్కడ ఉంది, కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాథ్స్లో మార్క్స్ అనేది 100% స్కోర్ చేసుకోవచ్చు. సో ప్రతి లెక్కని ఈవెన్ మనం ఇప్పుడు కాంపిటేటివ్స్లో ఉన్న రోజుల్లో మనం చిన్నప్పుడు లెక్కలు చేసుకున్నాం కదా, ఒక ఫార్ములాస్ని బేస్ చేసుకుని n ప్లేస్లో ఎంత వేయండి, సి ప్లేస్లో ఎంత వేయండి, ఏ ప్లేస్లో ఎంత వేయండి, ఇలా మీరు వేసుకుంటా కూర్చుంటూ పోతే అక్కడ మనకి 6 మార్క్స్ క్వశ్చన్. అక్కడ పర్వాలేదు, మనం ఎందుకంటే పేపర్ మొత్తం నింపితే కానీ మనకు అక్కడ 6 మార్క్స్ రావు. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన టైం విత్ ఇన్ 30 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ ఇస్తున్నారు. అలాగే మీరు ఆ 30-40 సెకండ్స్లో ఈ మొత్తం చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే ప్రాసెస్ బేస్డ్ మీరు వెళ్ళకండి, మీరు నేర్చుకోవడానికి మాత్రమే ప్రాసెస్ అనేది గుర్తుంచుకోండి. అలాగే మీరు వెళ్ళడానికి మాత్రం, ఎగ్జామ్లో చేయడానికి మాత్రం సింపుల్ వేలో అలాగే స్మార్ట్ థింకింగ్ చేస్తూ వెళ్ళిపోండి. సో ఆన్సర్స్ అనేవి ఈజీగా చేస్తుంటారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు స్మార్ట్ థింకింగ్ ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ కనీస సంఖ్య 4,27,398ని తీసివేస్తే మిగిలిన సంఖ్య 15 చేత భాగించబడుతుంది. చూడండి, ఏ కనీస సంఖ్య అంటే ఈ మొత్తం సంఖ్య నుండి ఏ చిన్న సంఖ్యను తీసివేస్తే మిగిలిన ఆ వచ్చిన సంఖ్య అనేది 15 చేత భాగించబడుతుంది అని అడిగాడమ్మా. సో మీరు ఏం చేస్తారు? ఆప్షన్స్ 3, 5, 7, 9 ఇలా ఇచ్చాడు. మీకు దీనికి అన్ని 1 నుంచి 1, 2, 3, 4 ఇవన్నీ తీసే కంటే వాడు ఇచ్చిన ఆప్షన్లోనే కదా ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని తీసివేసి చూడండి. ఈ యొక్క 4,27,398 నుంచి 3 తీయండి. ఎంత వస్తుంది? 4,27,395.
ఈ విధంగా వస్తుంది కదా. సో దీన్ని 15 చేత భాగించి చూడండి. ఒకవేళ అదే అయ్యింది అనుకోండి, ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ అది కాలేదు అంటే రెండోది మళ్ళీ చూడండి, 5 అనేది తీయండి. లక్కీగా మనకి ఇక్కడ ఒకటే ఆన్సర్ కాబట్టి ఇందులో వచ్చేస్తుంది. ఇన్ కేసు అది రాకపోతే మళ్ళీ 5ని తీసి చూడండి, మొత్తం సంఖ్య నుంచి వచ్చిన దాన్ని 15 చేత భాగించండి. అది కూడా రాలేదనుకోండి, వదిలేయండి. తర్వాత మూడోది చూడండి, 7ని తీసివేయండి, దాన్ని 15 చేత భాగించి చూడండి, అది కూడా రాలేదనుకోండి, వదిలేయండి. లాస్ట్ ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ ఖచ్చితంగా అవుతుంది. ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మెంటల్ ఎబిలిటీలోని మీకు అర్థమెటిక్కి వర్తిస్తుంది, రీజనింగ్కి కూడా చాలా వరకు వర్తిస్తుంది. ఇటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి టోటల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఒక మనకి 30 మార్క్స్ కదా, ఒక 10 క్వశ్చన్స్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు. అటువంటి క్వశ్చన్స్కి ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇలా మీకు మరికొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి, నేను అటువంటి ఎగ్జాంపుల్స్తో టోటల్గా ఒక వీడియో అయితే తయారు చేస్తాను. ఓకేనా. సో ఎలిమినేషన్ అనేది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఈ విధంగా చేయాలి. మనకి ఈ విధంగా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి 5:2, దాని యొక్క వైశాల్యం 360 చదరపు మీటర్లు అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. 15, 10, 30, 12, 10, 5, 10, 20 అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి, 5:2. ఇందులో 5:2 నిష్పత్తిలో ఏది ఉందో ఒకసారి చూసుకోండి. మీకు లెక్క రాలేదు, కట్టడం రాలేదు. సో 5:2 నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి, ఆన్సర్ మీకు అదే అవుతుంది. 5:2 నిష్పత్తిలో ఏది ఉందో మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఒకసారి చూసుకుందాం. 5 3 15, 5 2 10, ఇది 3:2 నిష్పత్తి వచ్చింది. అలాగే ఇక్కడ 5 6 ఇది 5తో అవుతుందా? అవ్వదు. 2తో అవుతుంది. 2 15 30, 2 6 12. ఓకేనా. అండ్ 3 5 15, 3 6, కాబట్టి 5:6 ఇక్కడ వచ్చింది. ఇంకా మిగతావి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి. 5 5 10, 5 1 5, 2:1 వస్తుంది ఇక్కడ నిష్పత్తి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 1 10 1 1, 10 20, 1:2 వస్తుంది. చూడండి, ఫస్ట్ది 3:2 వచ్చింది. అలాగే సెకండ్ది 5:2 వచ్చింది. థర్డ్ది 2:1 వచ్చింది. తర్వాత ఫోర్త్ది 1:2 వచ్చింది. మనకి 5:2 అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది? సో 1 2 3 ఇలా మీరు వెళ్ళారనుకోండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. లేదా మీకు ఎలా అయితే లెక్కలు చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. 7:11 నిష్పత్తిలో ప్రతి దానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది. ఫస్ట్ 1ని కలుపుదాం. 7 + 7 14, 14:11 + 7 ఎంతమ్మా? 18. ఇప్పుడు ఇది మనకి 3:4కి సమానం అవుతుందా లేదా చూడండి. 2 7 14, 2 9 18. ఇది మళ్ళీ అవుతుందా? అవ్వదు. లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి. 5 కలపండి. 7 5 12, 11 5 16. ఒకసారి ఇక్కడ చూడండి. 2 ఎంతలా? 2 6 12, 2 8 16, 2 4 8, 2 3 6, 3:4 వచ్చింది. ఇంకా మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడాలి. మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది, కానీ మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడండి. ఇక్కడ 3కి 6 కలపండి. ఎంత? 7కి 6 కలపండి, 13. 11కి 6 కలిపితే 17. ఇవి అసలు అవనే అవ్వవు. 9 కలపండి. 7కి 9 కలిపితే 16, 11కి 9 కలిపితే 20. ఇక్కడ 2 10, 2 8, 2 4, 2 5, 4:5 వచ్చింది. కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తం 29. ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇక్కడ మొత్తం 29 ఇచ్చాడు. ఒకసారి మీరు ఇక్కడ 2 సంఖ్యలు, ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అన్నాడు. ఈ 2 మధ్య డిఫరెన్స్ చూస్తుండండి. ప్రతిదానికి -5 అనేసి వచ్చింది అనుకో, అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి. 18 నుంచి 11 తీస్తే ఎంతమ్మా? 7. 17 నుంచి 12 తీస్తే ఎంతమ్మా? 5. 20 నుంచి 9 తీస్తే ఎంతమ్మా? 11. 25 నుంచి 4 తీస్తే ఎంతమ్మా?
19. మరి 5 ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి, కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఈ సమస్య అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోండి, ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది. కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది. అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక ఆప్షన్ మనకు కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి, ఇది మనకి కాదు కాబట్టి దీనికి వెళ్ళాం, ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం, ఇది కూడా కాదనుకోండి దీనికి వెళ్తాం, ఖచ్చితంగా మనకి పోతుంది ఆప్షన్ అవుతుంది. మనకి ప్రతిసారి రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడితో తేలిపోతుంది. లేదు అంటే మిగతా కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము. అండ్ ఈ వీడియోలో నేను మీకు జస్ట్ సింపుల్గా మీ దగ్గర ఎలాగో పేపర్ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో, పేపర్ అంటే వాళ్ళు ఇచ్చిందైనా ఉంటుంది, లేదా మనకి నార్మల్గా ఆ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ను ఉపయోగించి మనం వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ ఎలా చేసుకోవాలనేది చాలా చాలా సింపుల్గా నేను మీకు ఈ వీడియోలో అయితే వివరించడం జరిగింది. అక్షరాలని ఏ విధంగా చేసుకోవాలి అండ్ అలాగే ఇలాంటి గుర్తులను మనం ఏ విధంగా చేసుకోవాలి, వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్, అండ్ అలాగే మనకి టైం ఉంటుంది కదా ఒక గడియారం, ఆ గడియారంతో పాటుగా మనం వాటర్ ఇమేజెస్ని, మిర్రర్ ఇమేజెస్ని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీ అందరికీ చాలా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదు మీకు అప్లోడ్ చేయమంటే అప్లోడ్ కూడా చేస్తాను. ఇవి మనకి సింపుల్ ట్రిక్స్గా అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా మీరు స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మంచి స్కోర్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో లాస్ట్ మనం చేయవలసింది లాస్ట్ ట్రిక్ ఏంటంటే ప్రాక్టీస్ అండి. మీరు ప్రాసెస్ బేస్ వెళ్ళినా ప్రాక్టీస్ చేయాలి, అలాగే స్మార్ట్ థింకింగ్ బేస్ వెళ్ళినా కూడా చేయాలి. ఎందుకంటే నేను ఇక్కడైతే క్వశ్చన్ చెప్పేశాను, బట్ రేపే మీరు మర్చిపోతారు. ఇది నేను చెప్పింది మీకు గుర్తుండదు, మీరు చేసేది మాత్రమే మీకు మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే గుర్తుంటుంది. మీరు ఎంతైతే చేస్తారో క్వశ్చన్స్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో అది మాత్రమే గుర్తుంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. మీరు ఈరోజు నేర్చుకుంది రేపు చేయడానికి ఒకసారి ట్రై చేయండి. మధ్యలో మీకు ఆలోచన అనేది రాదు, బట్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ సక్సెస్ అని అంటారు కదా. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్ లేకుండా మనకి ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయలేము. ఈవెన్ ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే మనకి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. మీకు 20 days ఉన్నాయా, 10 days ఉన్నాయా, లేదా 5 days ఉన్నాయా, ఇవన్నీ మీరు ఆలోచించకండి. మీరు ఉన్న టైంలో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేశారన్న దాన్ని మాత్రమే గుర్తుంచుకోండి. యూ విల్ గెట్ సక్సెస్. ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. సో ఆల్ ద బెస్ట్ గాయ్స్. ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఈ 3 సింపుల్ ట్రిక్స్ని ఉపయోగించి మంచి స్కోర్ అనేది తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. అలాగే నా ఛానల్లో క్లాసెస్ కూడా చేశాను. ఒకసారి మీరు నా ఛానల్లోని క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చెప్తున్నాను అనేది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలాగే వెళ్ళిపోబోయే ముందు ఒక లైక్ చేసేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.